మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఒక బాణాన్ని వదిలినట్టుగా కనిపిస్తుంది సార్. అంటే కొడుకు రాజారెడ్డి తొందరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు దీనిపైన రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి, అంటే ఎలాగో పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి మొన్నే రఘురామకృష్ణరాజు గారు అనౌన్స్ చేస్తారు. మరి బై ఎలక్షన్స్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రాజారెడ్డిని నిలబెట్టబోతున్నారా, పోటీకి దించబోతున్నారా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది? మరి దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? మీరేం చెప్తారు సార్ దీనిపైన? వై నాట్ 175 అని చెప్పి లాస్ట్ టర్మ్ లో 2024 ముందు జగన్ కుప్పం మీద బాగా ఫోకస్ చేశాడు. కుప్పం మీద మన ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలో దించి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడగొట్టాలని చాలా సీరియస్గా ట్రై చేశాడు. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ వశమైంది అప్పుడు. సో అంటే మామూలుగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న టాక్టిక్స్. అంటే ఒక స్టేట్ వైడ్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ నియోజకవర్గంలో ఓడగొట్టడానికి ప్రయత్నించడం అనేది దేశవ్యాప్తంగా ఇటు మేనకా గాంధీ మీద, ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద బీజేపీ అదే పనిచేసింది. బెంగాల్లో మమతా బెనర్జీ మీద ఇచ్చేసామని ఓడగొట్టగలిగారు కూడా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బేసిక్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్ర నాయకుడు తన నియోజకవర్గంలోనే గెలవడానికి చెమట ఓడ్చాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మిగతా నియోజకవర్గాల్లో అతను తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది నెంబర్ 1 అయితే. నెంబర్ 2 ఏంటంటే మొరేల్ని దెబ్బతీయడం. అంటే రాష్ట్ర నాయకు ఎప్పుడైనా ఇది పాతకాలపు సైన్యం నుంచి సైన్యాధిపతిని వేరు చేసి సైన్యాధిపతిని ముందు దెబ్బ కొట్టగలిగితే సైన్యం మొరేల్ దెబ్బతినిపోతుంది, వాళ్ళు గట్టిగా పోరాడలేరు. సో ఈ 2 ప్రధాన ప్రయోజనాలని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. మనకు పవన్ కళ్యాణ్ ఓడగొట్టడానికి కూడా పిఠాపురంలో శాయశక్తులా జగన్ ప్రయత్నించడం మనం చూసాం. సో ఇప్పుడు రివర్స్లో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పులివెందులు గత 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబమే అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు అక్కడ. సో దాన్ని ఫస్ట్ టైం బ్రేక్ చేయగలిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా లోకేష్ నాయకత్వం తీసుకొని లోకేష్ అండ్ అక్కడ పోలీసులను మోహరించి వేరే జిల్లాల నుంచి జమ్మలమడుగు, అనంతపూర్ లాంటి పక్క ప్రాంతాల నుంచి అక్కడ జనాల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించి గెలిచారు. సో ఎలా గెలిచారనేది ఇవాళ పెద్ద విషయం కాదు, గెలిచామా లేదనేది ఇక్కడ విషయం. సో అందువల్ల దాన్ని గ్రేట్గా కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నాడు. లోకేష్ను కూడా అతను పప్పు కాదు చంద్ర నిప్పు అంటూ తెలుగుదేశం నాయకులు కానీ కేడర్ కానీ అతన్ని ఆకాశానికి ఎత్తడం మనకు కనబడుతుంది. అది కొంతవరకు నిజం కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం లోకేష్ ఆధ్వర్యంలో జగన్ని అక్కడ దెబ్బతీయగలిగారు. ఇప్పుడు ఏంటంటే జగన్కే ఎసురు పెట్టాలన్న ప్లాన్లో కనబడుతుంది మనకి. అందుకని చంద్రబాబు టాక్టికల్గా షర్మిలని ఎలాగైతే అక్కడికి చంద్రబాబు తీసుకొచ్చాడనేది చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్కి యాంటీగా ఈమెకి ఆల్రెడీ అసంతృప్తి జగన్ మీద ఉంది. ఎందుకంటే పొలిటికల్గా ఈమెకి అంబిషన్స్ ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా జగనే నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని నాన్న కొంతమందికి మేలు చేస్తే ఆ మేలు పొందిన కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల జగన్ కంపెనీలు ఎదిగాయి అనేది ఆయన మీద ఉన్న కేసు కూడా. సో అదే వాస్తవం అని కూడా షర్మిల కూడా నమ్ముతుంది. కాబట్టి నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అతనేమో ఆస్తులు సంపాదించాడు, అతనేమో రాజకీయ పదవులు సీఎం అయ్యాడు. నేను జగన్కి అండగా నిలిచాను, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించడానికి నేను పాదయాత్ర చేశాను. సో ఇవన్నీ చేసి నాకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేకపోయాడు అన్న కోపం, అట్లాగే ఆస్తిలో వాటా ఇవ్వలేకపోయాడని కోపం అనుకుంది. దాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నాడు. రాజకీయాల్లో ఏది ఉపయోగించుకోవాలి ఏది ఉపయోగించుకోకూడదు అన్న ఇదేమి లేదు ఇక్కడ. మోరల్ యాంగిల్ అనేది ఎవరికి లేదు. ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకోవడమే. సో అది చంద్రబాబు అయినా చేస్తాడు, జగన్ అయినా చేస్తాడు, ఏ రాజకీయ నాయకుడైనా. ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి ఏ రకమైన విలువలు లేవు. అధికారమే పరమావధి, లేకపోతే పరమ విలువ తప్ప ఈయనకి విలువ లేదా విలువ ఉందని మాట్లాడుకోవడం వేస్ట్. అలాగే చంద్రబాబు దాన్ని ఉపయోగించుకొని ఆమెను అక్కడ
పిసిసి అధ్యక్షుడిగా చేశాడు అనేది ఒక టాక్ మనకు. కానీ ఆ తర్వాత గమనిస్తే కూడా ఇది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ బలపడడం కోసం ఒక రోజు కూడా కృషి చేయలేదు. మొత్తం ఆమె టార్గెట్ అంతా జగన్ని ఓడించడం, జగన్ని డిఫేమ్ చేయడం అనేదే ఆమె టార్గెట్. దానికి తల్లి కూడా ఆమె వైపే నిలబడడం వల్ల ఆమెకు బలం పెరిగింది. జగన్ ఆ విషయంలో అటర్ ఫ్లాప్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక కుటుంబంలో క్రైసిస్ని సాల్వ్ చేసుకోలేనివాడు ఇక రాజకీయ పెద్ద పెద్ద క్రైసిస్ని ఎలా ఆయన సాల్వ్ చేసుకోగలడు అన్న నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అట్లాగే సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసిన వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడన్న నెరేటివ్ని బలంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ తీసుకెళ్ళగలిగారు. సో ఆ మేరకి జగన్కి నష్టమైంది. కొంత మెజార్టీ కూడా తగ్గింది గత ఎన్నికల్లో. ఇప్పుడు ఇంకొక ఖతర్నాక్ ప్లాన్ చంద్రబాబు వేశాడు. అదేంటంటే వైసీపీని ముఖ్యంగా జగన్ని అక్కడ ఓడించడానికి కోసం సొంత మేనల్లుడిని తీసుకురావడం. అంటే చెల్లి కొడుకే కాబట్టి మేనమామ అవుతాడు అబ్బాయికి. అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి. ఇక్కడ కూడా ఇప్పుడు డిబేట్ ఏం జరుగుతుందంటే అసలు అతను వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు, అతను వాళ్ళ నాన్న ఇది కదా రావాలి, ఇంటి పేరు రావాలి కదా, తల్లి వైపు నుంచి ఎలా ఇంటి పేరు వస్తుందని ఒక డిబేట్ వైసీపీ వాళ్ళు పెడుతున్నారు. అది అతి పనికిమాలిన డిబేట్ అది. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు తండ్రి లెగసీ, తండ్రిని రాజకీయంగా వాడుకోవడం, తండ్రిని ఆర్థికంగా వాడుకొని జగన్ పైకి వచ్చినప్పుడు కూతురు ఎందుకు రాకూడదు? ఎవడు చెప్పాడు రాకూడదని? సో అది వేరే చోట ఎవరికి ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. ఇవాళ మామూలు మనుషులు కూడా నాకు ఇప్పుడు 2 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో, ఒక ఎస్సీ ఒక అప్పర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో, పిల్లలకి ఎస్సీదే పెట్టడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే దాని నుంచి రిజర్వేషన్లు వస్తాయి, కొంత బెనిఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. దాని తప్పని మనం ఎలా అంటాం? కాబట్టి ఏంటంటే అలాగే ఆమె తన కొడుక్కి ఏ పేరు ఇవ్వాలి అనేది ఆమె ఇష్టం. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఆమె గోలు, చంద్రబాబు గోలు ఒకటే, జగన్ని నాశనం చేయడం. కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఒక పాత థియరీ ప్రకారం కూడా చంద్రబాబు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఆమెకు కూడా తన వల్ల కాలేదు, ఇప్పటివరకు జగన్ని కంప్లీట్గా ఇబ్బంది పెట్టడం వల్ల తనకి బలం సరిపోలేదు షర్మిలకి. ఎందుకంటే ఆమెకి ఎక్కడ ప్రజల్లో రావాల్సినంత ఇది రాలేదు. ఆమె అసలు కాంగ్రెస్లోనే ఆమెకి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. ఆమె ఎక్కడ కూడా వైసీపీని చీల్చిన దాఖలాలు లేవు. ఇంకా విధి లేక రాహుల్ గాంధీ అక్కడ గతి లేదనో లేకపోతే చంద్రబాబు ఫేవర్ చేయాలనో ఆమెను అలా ఉంచాడు. సో ఇప్పుడు ఆమె కొడుకుని రంగంలోకి దించడానికి ఆమె ప్లాన్ చేసుకుంటుంది. సో అంటే జగన్ ఇప్పుడే కాకుండా కంప్లీట్గా తన తర్వాత కూడా జగన్ని వేధించాలని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా చంద్రబాబుకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట వాళ్ళు చేసే హాని కంటే ఇంట్లో వాళ్ళు హాని ఎక్కువగా చేయగలరు. రాజకీయాల్లో కూడా అది చాలా చోట్ల మనం చూసాం. కాబట్టి ఇది ఏ మేరకు జరుగుతుందని పక్కన పెడితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో మేనల్లుడే మేనమామ మీద పోటీ చేయడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. జగన్కి ఇప్పటికిప్పుడు పెద్ద నష్టం జరగకపోయినా కొంతవరకు అయితే ఖచ్చితంగా అది ఫ్యామిలీ పాలిటిక్స్లో మామ అల్లుళ్ళ మధ్య ఖచ్చితంగా ఇదవుతుంది. అయితే ఈ అబ్బాయి ఏం మాట్లాడబోతున్నాడు, ఏ పార్టీలో చేరబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు, ఇవన్నీ తెలియాల్సిందే. అతనైతే రాజకీయాల్లోకి రావడం అయితే కన్ఫామ్. ఎందుకంటే మొన్న కర్నూలు ఉల్లిగడ్డ మార్కెట్లకి అతన్ని తీసుకురావడం, అతను విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని విజయమ్మ అతను ముద్దు పెట్టి సాగనంపడం, ఆ తర్వాత తల్లి సరైన సమయంలో నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని అనౌన్స్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సరైన సమయం అంటే ఏంటి, ఎలక్షన్ల ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. సో నేచురల్గా అతను కూడా పులివెందుల్లోనే పోటీ చేస్తాడు. ఇంకెక్కడ చేస్తాడు, ఎందుకు చేస్తాడు? కాబట్టి వాళ్ళ ప్లాన్ అయితే క్లియర్గా జగన్ని పులివెందుల్లో కనీసం బలహీనపరచాలో, వీలైతే ఓడించాలి. ఓడించగలిగితే మాత్రం అది వాళ్ళకి మంచిది అవుతుంది. ఎందుకంటే జగన్ని జైల్లో పెట్టాలనే స్కీమ్కి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఇటువైపు నుంచి నరుకుని వద్దామన్న ఆలోచన కనబడుతుంది. మామూలుగా అయితే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే జగన్కి శిక్ష పడేట్టుగా చేసి కన్విక్షన్ పడి జైలుకి వెళ్తే జగన్ అనర్హుడు అయిపోతాడు కాబట్టి రాజకీయాల్లో పోటీ చేయడం, జగన్ని కంప్లీట్గా మనం తొక్కేయచ్చు అనే ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ ఇప్పటివరకు అయితే అమల్లోకి రావట్లేదు. కాబట్టి ఈ లోపల ఆల్టర్నేటివ్గా కూడా, ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయ నాయకులు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి
పెట్టుకొని ఉంటారు, ఒకే దాని మీద డిపెండ్ అవుతారు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్కి ఇవన్నీ తెలుసు కాబట్టి సో ఇటు నుంచి నరుకొద్దాం, మ్యాక్సిమం జగన్కి ఎన్ని రకాల డ్యామేజ్ చేయాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి రంగంలో దిగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.